అవుతుందా, మైనస్ అవుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము, తప్పులు జరిగితే తీసుకుంటామని ఏం చెప్పినప్పటికీ కూడా రెడ్ బుక్ అనేది హైలైట్ కావడం మొదటి దశలో ఉంది. ఆ తర్వాత అదేం కాదని కొంచెం ఏదో సర్దుబాటు చేశారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే వేడి పెరుగుతుందో, టెన్షన్ పెరుగుతుందో వెంటనే రెడ్ బుక్ బయటకు వస్తుంటుంది. ఈ మధ్య ఏమన్నా రెడ్ బుక్లో ఇంకా 2 పేజీలు కూడా కాలేదు, ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఇన్ని అరెస్టులు ఇన్ని రోజు ఇవే సరిపోతున్నాయి, మా సమస్యలన్నీ మాకు అట్లాగే ఉండిపోయినాయి. రాజధాని దగ్గర నుంచి, విశాఖ ఉక్కు దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, నిరుద్యోగులు లాంటివి ఇట్లాంటివి ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం వేరు, ప్రజల అనుభవంలో ఫీల్ అవడం వేరు. ఇందాక మనం ఇప్పటివరకు వైసీపీ టీడీపీ గురించి మాట్లాడాం. ఖచ్చితంగా ఒక అసంతృప్తి కూడా ఉంది. అసంతృప్తి భాగం చాలా ఉంది, తీవ్రమైనదే ఉంది. ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. రెండోది అనేక అమలు జరగలేదు, సగము ఆలస్యం అవుతున్నాయి. సగం పదవీకాలం అయిపోయింది కదా, దాదాపు సగం కాదు 1/3 అయిపోయింది. ఇట్లాంటివి ఉన్నాయి. సో ఈ సమయంలో ఈ అసంతృప్తిని అధిగమించడానికి వాటిని అందుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. కానీ ఈ కేసులు దీన్ని చేయడానికి నిన్న రాత్రి మీ చర్చలో ఎవరో ఉదాహరణకు అంకుశంలో వీడియో చూపిస్తున్నారు, ఏమైనా ఇలా కొట్టుకుంటూ తీసిపోతాం బెంజీ సెంటర్లోని. సార్, మన ప్రజలు ఏ నాయకుని ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా వాళ్ళు హర్షించరండి. ఎవరెవరి అభిమానాలు ఎవరెవరి ఆగ్రహావేశాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక సాధారణమైన సభ్య సమాజ పద్ధతిలో లేదా రాజకీయ పరంగా జరగాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు, కక్ష సాధింపు ఉండకూడదు అని అయితే కోరుకుంటారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా నిర్బంధం అనేది మంచిది కాదు. మీరు ఎందుకైతే అవతల వాళ్ళని విమర్శించారో మళ్ళీ మేము అదే చేస్తాము అని భావించేటైతే, అందుకనే మీరు గమనిస్తే ఆ మధ్య ఎవరో యూట్యూబర్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అన్నారంటే చంద్రబాబు నాయుడు వెంటనే చర్య తీసుకున్నారు. ఎందుకు? ఆయనకు అనుభవం కొద్దీ ఇటువంటివి తీసుకుంటే మళ్ళీ అదే జరుగుతుంది కదా అని. 1-2 సార్లు తీసుకోవచ్చు కానీ ధోరణి. కాబట్టి ఈ కేసులు ఈ అక్కడ రప్పారప్ప అంటే ఎంత తప్ప, ఇక్కడ రప్పారప్ప అన్న అంతే తప్పే కదా. ఒక రప్పారప్ప తప్పై ఒక రప్పారప్ప రైట్ అయ్యే అవకాశం లేదు. ఎవరి మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి ఎవరిది వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఈ సమయంలో అదే పనిగా పేరునని అరెస్టు కోడలు అనేది ఇది వీటి చుట్టూనే తిరగడం అన్నది నిజంగా అది నెగిటివ్ ప్రాపగండా, నెగిటివ్ ప్రొజెక్షన్. నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ అంటారు. ఏ ప్రచారము చెడ్డ ప్రచారం కాదండి, ఏదైనా మంచిదే. బీ న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఒక సామెత. సో ఈ ఏదో వెంటాడుతున్నారు, అదే పనిగా చేస్తున్నారు, లేకపోతే ఉద్యమాలు విమర్శలు సహించలేకపోతున్నారు అనే ధోరణి మంచిది కాదు. చట్టబద్ధంగా ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని కోర్టులలో చేయొచ్చు, కోర్టులో పెట్టవచ్చు. కోర్టులు కూడా జాగ్రత్తగానే అది చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, వల్లభనేని వంశీ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, వల్లభనేని వంశీ తప్పుగా మాట్లాడినప్పుడు నేను వాస్తవంగా టీడీపీ వాళ్ళ కంటే ముందే తప్పని చెప్పా. ఎందుకంటే ఎప్పుడు ఏదో స్టూడియోలో ఉంటాం కాబట్టి. తర్వాత అయిపోయింది, అన్ని అసెంబ్లీ అయిపోయింది, ఓడిపోయారు, కొన్ని రోజులు దాక్కున్నారు, మళ్ళీ అరెస్ట్ అయ్యారు. వేరే కేసులో, అది కూడా ఈ కేసు కాదు కదా. తప్పులు చేసేవాళ్ళు ఒక తప్పే చేయరు కదా, అనేక తప్పులు చేస్తారు. ఇప్పుడు చూడండి, పోలీసు అధికారులను చాలామందిని వేరే అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద చర్చ ఏం జరిగిందో వాటిలో కాదు. వల్లభనేని వంశీని గతంలో చేశారు, కొన్ని 6 నెలలు 5 నెలల్లో ఉన్నారు, బయటకు వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఇట్లా అట్లా అన్నీ చెప్పారు. కొడాలని జుట్టు తీయించుకున్నారని దాని మీద పెట్టారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలుగా కొడాలని వచ్చి మళ్ళీ ఉద్యమాలు ఉధృతం చేస్తాం, బూతులు ఉధృతం అని అంటలే. ఇప్పుడు ఆయన ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. వంశీని మరో కేసులో మాచవరం దానిలో ఆ పోలీస్ స్టేషన్లో నమోదైందని, ఐ థింక్ సునీల్ అనుకుంటా, ఆయన మీద దాడి చేశారని, హత్యా ప్రయత్నం చేశారని చేస్తే ఆయన హఠాత్తుగా అజ్ఞాతవాసానికి వెళ్ళారు. మళ్ళీ మన అత్యుత్సాహవంతులు అక్కడ షిప్లో సీజ్ ది షిప్ లాగా ఈసారి గోవా, కాకినాడ షిప్ పోయి గోవా షిప్ అయి అక్కడ పట్టుకున్నారు. ఇంక అయిపోయింది. ఇదిగో అది అక్కడికి వెళ్ళారు. ఇంక దాదాపు పోలీసులు సముద్ర జలాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆ కథనాలన్నీ చూడొచ్చు. ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది. పోలీసులు కూడా రంగంలో వచ్చారు, ఏది పడితే అది ఊహాగానాలన్నీ చేశారు. ఇప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆయన కనబడకుండా ఉండి బెయిల్ కోసం ట్రై చేస్తుంటారు. అంతకుముందు కూడా ఆయన చాలా రోజులు దొరకలేదు. ఈ కేసులో తీసుకొచ్చారు ఆయన సత్యవర్ధన్ దానిలో. కాబట్టి ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఎట్లా ఇచ్చారు? హైకోర్టు అరెస్ట్ చేయకండి, సంక్రాంతి వెకేషన్ తర్వాత రెగ్యులర్ బెంచి వెకేషన్ బెంచి దాన్ని విచారిస్తుంది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తారని. ఇప్పుడు ఆయన పూర్తి ఉపశమనం, పూర్తి కొట్టేసింది లేదు, పూర్తి బెయిల్ కూడా తాత్కాలిక ఉపశమనం అయితే వచ్చింది కదా. మరి రకరకాల కథనాలు రాసినప్పుడు మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి,
ఎవరు ఎంత శక్తివంతులైనా ఎవరినైనా ఏది పడితే అది చేస్తాం అనుకోవడానికి ప్రజాస్వామ్య దేశంలో అది కుదరదు. అది మోదీ గారు రాహుల్ గాంధీ మధ్య అయినా, అది కేసీఆర్ రేవంత్ రెడ్డి అయినా, లేదా రేవంత్ రెడ్డి కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, ఏదైనా సరే ఒక న్యాయ వ్యవస్థ, ఒక ప్రక్రియ. ఒకరోజు ఆలస్యంగా కొంచెం అటు ఇటు కూడా కావచ్చు, కానీ మనం వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయన గెలవక ముందు నుంచి వింటున్నాం, అది ఇంకా నడుస్తూనే ఉంది కదా. సో ఇవి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా ఇవన్నీ తేలిపోతున్నాయి, మేము నిలదొక్కుంటున్నాం, మా కోర్టులో ఉపశమనం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇవి కక్ష సాధింపుతో పెట్టారు కాబట్టి ఇవి నిలబడడం లేదు అని. నేను చూశాను సునీల్ కుమార్ వర్సెస్ రాజు గారు, రఘురామకృష్ణ. ఆయన నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడంటే, ఉదాహరణకు అంటే లీగల్ వాదనలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ గది అంతా చీకటి ఉంది అంటున్నారు, కానీ ఫలానా ఆయనే వచ్చాడు, ఫలానా ఆయనే కొట్టాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది ప్రశ్న. సరే, ఈయన ఏదో సమాధానం కూడా ఇస్తారనుకోండి, ఇవ్వరని నేనేం భావించట్లేదు. వీడియో తీసామంటున్నారు, చీకట్లో వీడియో ఎలా తీశారు? కాళ్ళ మీద ఇంత గట్టిగా కొట్టారు కాళ్ళతో, కానీ ఆయన మామూలుగా నడుచుకుంటూనే వచ్చాడు. అన్నింటినీ మించి ఆయన ఉద్దేశంలో బ్రహ్మాస్త్రం లాంటి ప్రశ్న ఏంటంటే, హత్యా ప్రయత్నం అంటున్నారు. హత్యా ప్రయత్నం చేసేవాళ్ళు కాళ్ళ మీద కొడతారా? ఇప్పుడు ఆయన బాధన ఏంటి? షుగర్ పేషెంట్, దానివల్ల ఏదో కింద వెనుకుంది, అది కొట్టడం అందుకని ఆయన చెప్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ ఆయన ఇంకోటి కూడా అంటున్నాడు, ఆయన సస్పెండ్ అయిన అధికారి, కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉన్నప్పుడు బయట ఇవన్నీ మాట్లాడవచ్చా అంటే, నేను కోర్టు కేసు గురించి మాట్లాడలేదు, మీడియాలో వచ్చే స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాను అంటున్నారు. దిస్ నోట్ యువర్ పాయింట్ యువర్ అన్నారు. మీడియాలో అత్యుత్సాహంతో మీడియా ట్రయల్స్ చేయడం వల్ల మేము వాటి మీద క్లారిటీ ఇస్తున్నాము, వాటికి సమాధానం చెప్తున్నామని చెప్పే అవకాశం మనుషులకు సహజంగా లభిస్తుంది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ లడ్డు వాటి గురించి తన పేరు తీసుకురాకూడదని గతంలో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఆ కేసు అడ్మిట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఇలాంటి వార్తలు పొరపాటు అన్నారని వచ్చింది, అదంతా బాగుంది. కానీ ఆయన వాటి మీద స్టే విధించమని అడిగాడు నిన్న. స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దాని నిజానిజాలు పూర్తి కేసు అయ్యే వరకు మీడియాలో వార్తలు రావచ్చో రాకూడదో మేమేలా స్టే ఇస్తాము అని హైకోర్టు దాన్ని నిరాకరించింది. సో చుక్కు ఎదురని ఒకరు వార్త ఇస్తున్నారు, ఇంకొకరేమో మళ్ళీ మందలింపు ఆశ ఇట్లాంటివి ఇస్తున్నారు. కానీ వాస్తవం ఏమంటే మీడియా తనకు తాను ట్రయల్ వేసుకోవాలి. బయట కోర్టుల్లో జరిగే ట్రయల్స్ను మీడియా ఏం చేయలేదు, అవేం తేలవు. ఇవన్నీ పబ్లిసిటీ, అటు పబ్లిసిటీ ఇటు పబ్లిసిటీ, ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ వైసీపీ వాళ్ళకు ప్లస్సా మైనస్సా అంటే, ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవడం, అరెస్టులు కావడం ఎవరికైనా ప్లస్ అయ్యే అవకాశం లేదు. ప్రచారం మటుకు ప్లస్. వాటి మీద దాడి పెట్టి మేము విక్టిమ్స్గా ఉన్నాము అని చెప్పే ఒక అవకాశం, బాధితులుగా చూపించుకునే ఒక అవకాశం వాటి వల్ల లభిస్తుంది. సో నేను అనేది ఒకటే, చట్ట పరిధిలో చట్ట ప్రకారం చేస్తే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన జైలు మీద డ్రోన్ ఎగిరిందని ఆయన ప్రాణం తీయడానికి ప్రయత్నించారని అప్పుడు కేసులు నడిచాయి కదా, అప్పుడు వాదనలు నడిచాయి మీడియాలో. బయట వాళ్ళే చెప్పారు, నిజమే. బయట ఇంత అలజడి లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. చాలా కేసుల్లో అది కూడా చేస్తారు. బయట కొంత జరగకపోతే అది ఒత్తిడి పెరిగి అధికారంలో ఉన్న వాళ్ళ మీద, ప్రభుత్వాల మీద, పోలీసుల మీద ఒత్తిడి తేవడం కోసం ముందు మీడియాకి చెప్తారండి ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ అయితే. అందుకనే పోలీసులు వీలైనంత వరకు మీడియాకి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో రాజకీయంగా చేయగలిగింది ఇంకొక పెద్ద సమస్య అంటే పేర్ని నాని లాంటి వాళ్ళు. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే, చాలా ఎక్కువగా అయిపోయిందన్న చాలా మంది బయటే ఉన్నారు. కొడాలి నాని, పేరుని, ఇద్దరు నాన్నలు బయటే ఉన్నారు కదా. ఉండకూడదని నేనేమి వాళ్ళను ఉండడం తప్పు లోపల వేయాలని నేను చెప్పట్లేదు, అది కోర్టులు చూసుకోవాలి. కానీ అది కూడా ఎదురుదెబ్బే కదా, అంటే చాలా ఎక్కువ ప్రచారం చేశాక. సో వాస్తవికంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాల్లో. పోలీసులకు చెప్పడం చాలా మంచిది. హరీష్ గుప్తా గారు డీజీపీ ఉన్నారు కదా, రౌడీ షీట్లు వీటి విషయంలో ఏం రాజీ లేదంటున్నారు కాబట్టి సార్ ఆ పద్ధతిలో వెళ్తే మంచిది. లేకపోతే మటుకు ప్రతికూల ప్రచారమే అవుతుంది. సార్ దేశంలోనే ఏపీ పెట్టుబడుల్లో నెంబర్ 1 ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం. ఒప్పందాల వరకేనా లేకపోతే ఆచరణలోకి వచ్చేవన్నీ అని చెప్పి వైసీపీ వాళ్ళు రివర్స్ కామెంట్స్.
ఇప్పుడు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళని 2024 ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్ టాప్ అని అప్పుడు నేను ఇందాకే చూసా. చూస్తే ఓ పెద్ద